హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు టమాటా కర్రీ చేయించుకుంటానండి. ముందుగా బాండి తీసుకున్నాను. బాండిలో 1 గంట ఆయిల్ వేసానండి. చూడండి, ఆవాలు జీలకర్ర, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను 2 వేసాను. చూడండి, కలిపి వేసాను. ఒక 4 చిల్లీస్ సన్నగా కట్ చేసి వేసాను. చూడండి, చిన్న సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. 3 కట్ చేసి వేసానండి. ఈ విధంగా ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఆయిల్లో మంచిగా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. 1 కిలో తీసుకున్నానండి టమాటాలు. టమాటా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ విధంగా 1 స్పూన్ పసుపు వేసాను. ఆనియన్స్ ఎప్పుడైనా ఈ కలర్ వస్తేనే బాగుంటుంది టమాటా కర్రీకి. చూడండి, 1 స్పూన్ అల్లం, పెద్ద స్పూన్ అల్లం వేస్తున్నాను. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట, మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. అల్లం ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. 2 మినిట్స్ అల్లం మగ్గబెట్టుకోవాలి. అల్లం స్మెల్ అనేది రాకుండా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి. మన టమాటాలన్నీ కొద్ది పండుగ తీసుకుంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుందండి కర్రీ. ముందు 1 కిలో టమాటాలు తరిగి పెట్టుకున్నానండి. ఆ టమాటాలు ఇందులో వేస్తున్నాను. చూడండి, టమాటాలు తాలింపులు వేసాను. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి తాలింపులో. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గడం కోసం. సాల్ట్ వేసి మళ్ళీ కలబెట్టుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలబెట్టుకోవాలి తొందరగా మగ్గడం కోసం. చాలా సింపుల్గా అయిపోయిందండి టమాటా కర్రీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గబెట్టుకుందాం మూత పెట్టుకొని. కొద్దిగా అప్పుడు కరివేపాకు వేయలేదు కదా తాలింపులో, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ విధంగా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ అనేది టమాటాస్కి బట్టి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకుందాం మూత పెట్టుకొని. మూత తీసి మళ్ళీ ఒకసారి చూడండి, ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసానండి. స్మెల్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కరివేపాకును కొత్తిమీర ఫ్లేవర్ కోసం ఈ విధంగా వేసాను. కర్రీ స్మెల్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. సో ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకుందాము మూత పెట్టుకొని. చాలా టేస్ట్గా వచ్చిందండి టమాటా కర్రీ. ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. ఈ విధంగా టమాటా కర్రీని చాలా ఈజీగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా కలుపుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా టమాటా కర్రీని ఈజీగా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా సరే వితిన్ 5 మినిట్స్లో కూడా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కుక్ అయ్యేటట్టు సిమ్లో పెట్టుకోండి, మరి హైలో పెట్టకండి మంటని. చూడండి, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు రుచి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాము, మేము ఎక్కువ తింటాం కాబట్టి కారము. సో ఈ విధంగా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
ఈ విధంగా కర్రీని కారం వేసాం కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత కొద్దిగా మసాలా పొడి వేస్తున్నానండి, గరం మసాలా పొడి. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే. సాల్ట్ వేస్తానండి, ఒక 2 స్పూన్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు మొత్తం కూడా 3.5 స్పూన్స్ సాల్ట్ పట్టింది, చిన్న స్పూన్తోనే, మరి ఎక్కువ కాదు. మనం కారం వేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి టమాటా కర్రీలో. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే ఆనియన్స్ ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొద్దిగా రేట్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోండి. నేను కొద్దిగా మోయినంగా వేసాను అనమాట, సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేసాను. ఈ విధంగా చాలా ఈజీగా టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. మరి పచ్చి తీసుకోకుండా టమాటాలు అనేవి పండు తీసుకొని చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొత్తిమీర వేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తానండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా సింపుల్గా టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి టమాటా కర్రీలో. టమాటాలో వచ్చిన వాటరే అవి అన్నమాట. నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు. సో వాటర్ పోస్తే టేస్ట్ అనేది మారుతుంది. సో నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు. సర్వ్ చేసుకుందామండి. చూడండి, సర్వ్ చేస్తున్నాను. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు. సో వాటర్ పోస్తే టేస్ట్ అనేది మారుతుంది. సో నేను వాటర్ కూడా పోయలేదు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ.